స్వామి పరిపూర్ణానంద తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పినపాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతోష్ కుమార్కు మద్దతుగా మణుగూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుండి 11:55 భద్రాచలం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు స్వామి పరిపూర్ణానంద. భద్రాచలం నుంచి 12:40 పాల్వంచలో బీజేపీ అభ్యర్థి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా స్వామీజీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామలింగేశ్వరరావుకు మద్దతుగా బహిరంగ సభ ద్వారా ప్రచారంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న స్వామీజీ సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మణుగూరు సభ నుంచి లైవ్లో అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రఘు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్వామి పరిపూర్ణానంద స్వామీజీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. దీంతో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీ అభిమానులు కావచ్చు, ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఉత్సాహం రేకెత్తుతుంది. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే స్వామీజీ ఫ్లైట్ ద్వారా ఇక్కడికి వచ్చినారు. దీంతోపాటు ప్రస్తుతం రోడ్వే ద్వారా మణుగూరుకు చేరుకున్నారు. మణుగూరులో ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉండో డాక్టర్ చందా సంతోష్కి మద్దతుగా స్వామీజీ ఇక్కడ ప్రచారం చేయనున్నారు. దీంతోపాటు ఇక్కడ జరిగేటటువంటి సభలో కూడా స్వామీజీ పాల్గొన్నారు. దీంతో ఇప్పటికే పెద్ద ఎత్తున స్వామీజీ అభిమానులు కావచ్చు, ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ ముఖ్య నాయకులు కావచ్చు ఇప్పటికే మణుగూరు చేరుకున్నారు. దాదాపు స్వామీజీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానుండడంతో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, స్వామీజీ వస్తుండని వచ్చారా? ఎంతసేపటి క్రితం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? వస్తుండని మేము వచ్చేసినామండి. ఆ స్వామిని చూడాలని మేము కోరిక ఏమైనా భద్రాచలం కూడా తలంబ్రాలు గోడుతో ఒలిసి కూడా తలంబ్రాలు ఒలుచుకొని ఇడుములు కట్టుకొని కూడా పోతున్నాం. నరసింహస్వామికి కూడా తలంబ్రాలు ఒలుచుకొని అక్కడ నెత్తిన పెట్టుకొని మూటలు అక్కడికి కూడా స్వామి ఇడుములు పట్టుకొని పోతున్నాం. స్వామి మేము పూజలు మాత్రం అందరు పూజకారులు వచ్చిండ్రు. ఇలా సోమవారం అని కూడా అందరూ తానాలు చేసి దేవుని పూజ చేసి అందరు బయలుదేరి మహిళలు మొత్తం వచ్చిండ్రు. 10 మంది దాకా వచ్చిండ్రు. స్వామి మిమ్మల్ని చూడాలని వచ్చినాం. స్వామి మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? స్వామీజీ ఇంతకుముందు ఎక్కడ చూశారు? స్వామిని భక్తి ఛానల్లో చూసాం ఇదివరకు. ఇప్పుడు కార్తీక మాసంలో ఆయన దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఆయన రావాలని మేము అందరం కోరుకుంటాను. చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సాంబాయిగూడెం అండి. మాది సాంబాయిగూడెం. చిన్నజీర స్వామీజీని చూడాలని వచ్చినాం. పరమానంద స్వామిని చూడాలని వచ్చినాం. మేము అందరం మంచిగా సంతోషంగా మిమ్మల్ని మాట్లాడి మీతోటి దర్శనం చేసుకొని పోవాలని వచ్చినాం. స్వామిని ఇది మొత్తం మీద ఇప్పటికే సభా స్థలానికి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు 11:45 ఇక్కడికి మణుగూరు సభాస్థలికి చేరుకొని ఇక్కడ ముఖ్య కార్యకర్తలు మరియు బీజేపీ సంబంధించినటువంటి నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. దీంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 2000 నుంచి 3000 మందితో ఈ యొక్క సభ జరగనుంది. దీని తర్వాత మణుగూరు నుంచి రోడ్వే ద్వారా భద్రాచలంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతికి మద్దతుగా స్వామీజీ ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా రాముడు నడయాన్న ప్రదేశం, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంగా ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాసులంతా కూడా హిందూ బంధువులంతా కూడా స్వామీజీ వస్తుండడంతో చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. స్వామీజీ చూసేందుకు రోడ్లపైకి ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి కూడా చేరుకుంటున్నారు. భద్రాచలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా చేరుకొని స్వామీజీ అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులను కలవడం కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవడం జరుగుతుంది. దీంతోపాటు రోడ్ షో కూడా ముఖ్యంగా భద్రాచలం ఏదైతే రాములవారి టెంపుల్ ఉందో రాములవారి టెంపుల్కి పరివాహక ప్రాంతం కావచ్చు, భద్రాచలం టౌన్లో కావచ్చు ఇక్కడ స్వామీజీ సభ ప్రచారం జరగనుంది. రోడ్ షో కూడా జరగనుంది.
దీనికి సంబంధించి అక్కడ ఒక కోడల్లో కూడా ఈ యొక్క రోడ్ షోలోనే మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత అక్కడ నుంచి పాలవంచలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, స్వామి అభిమానులు కావచ్చు, వాళ్ళతో సమావేశం కానున్నారు. దీని తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో జరగనున్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూవాదులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళతో పాటుగా సమావేశమైనారు. తర్వాత 4:15 స్వామీజీ కొత్తగూడెం నుంచి ఎలిఫెంట్ ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. సత్తుపల్లిలో స్వామీజీకి అత్యంత ఆదరణ ఉంది. స్వామీజీ గతంలో కూడా అనేక సార్లు సత్తుపల్లి రావడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడింది. సత్తుపల్లిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి నంబూరు రామలింగేశ్వరరావుకు మద్దతుగా కూడా స్వామీజీ అక్కడ రోడ్ షో నిర్వహించున్నారు, అక్కడ ప్రచారం నిర్వహించుతున్నారు. అక్కడ జరిగేటటువంటి గ్రౌండ్లో కూడా స్వామీజీ యొక్క సభ కూడా జరగడంతో పెద్ద ఎత్తున హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇది అన్ని జిల్లాలకు మధ్యలో ఉంటాం. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమేర స్వామీజీ అభిమానులు వస్తున్న నేపథ్యం కనపడింది. ఇటు వరంగల్ జిల్లా, అటు నల్గొండ జిల్లా, ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్వామీజీ అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి సభల్లో కూడా పాల్గొంటూ తెలంగాణ వ్యాప్తంగా స్వామీజీ చేస్తున్నటువంటి పర్యటనలు ఎంతో ఆదరణ వస్తుందని, స్వామీజీని చూసేందుకు ఆయన ఇస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి నినాదాలు కావచ్చు ఎంతో ఆసక్తిగా కనపడుతున్నాయంటూ కూడా యువత కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన మనుగూరులో ఉన్నటువంటి సభ జరిగే ప్రాంతంలో ఉన్నాం. మరో హాఫ్ అన్ అవర్లో ఇక్కడ సభ జరగనుంది. ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులతో స్వామీజీ ముచ్చటించనున్నారు. వాళ్ళకి ఉపన్యాసాలు కూడా ఇవ్వనున్నారు. దీంతోపాటు ఆయన నినాదాలు ఏదైతే ఉంటాయో వాటికి నిలబడి దేశం కోసం, ధర్మం కోసం తామంతా పనిచేస్తామంటూ కూడా ప్రతిజ్ఞలు కూడా చేయనున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.